శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. నా జీవితాన్ని మలుపు తిప్పిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. అందులో లలితా సహస్రనామానికి సంబంధించిన ఒక సంఘటనని వీడియోలో చెప్పుకుందాం. నా 3వ తరగతి అయిపోయాక సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, అప్పుడు మా నాన్నగారు ఒక నియమం పెట్టారు. ఏమిటంటే ప్రతిరోజు స్నానం అవ్వగానే కూర్చుని లలితా సహస్రనామం చదవడం, అలా చదివి తీరాలి అని ఒక నియమం పెట్టారు. నాకు అప్పటికే లలితా సహస్రనామం నోటికి వచ్చేసి ఊహ తెలిసే సమయానికే లలితా సహస్రనామం వచ్చేసింది. ఎందుకంటే మా ఇంట్లో రోజు చేసేవారు, అలా అలవాటైపోయింది. ఆయన నియమం అయితే పెట్టారు కానీ ఆ చిన్న వయసులో శ్రద్ధ ఉండేది కాదు. కానీ చెయ్యకపోతే తిట్టేవారు, అందుకని ఆయనకి భయపడి చేసేవాడిని. ఆ బలవంతంగా చేయించడమే నా జీవితానికి ఒక మంచి పునాది అయింది అని ఇప్పుడు ఇంత వయస్సు వచ్చాక అర్థమవుతుంది. ఇప్పుడు మా నాన్నగారు గోడ మీద పటం అయిపోయారు. ఆయనకు చూసి నమస్కారం చేసుకోవడం తప్ప ఇంకేం చేయగలను. పెద్ద అయ్యాక సరిగ్గా చదవడం మొదలుపెట్టే, కానీ మనస్సు నిలిచేది కాదు. అందులోనూ ఈ సాఫ్ట్వేర్ జీవితం అయితే ఏదో పొద్దున్నే పూజ సంధ్యావందనం చేసేవాళ్ళం, ఆఫీస్కి వెళ్ళిపోవడం, ఇంటికి వచ్చాక ఇంకా పెళ్ళం పిల్లలతో జీవితం అంటే అలాగా చాలా మెకానికల్గా ఉండేది జీవితం. అలాంటప్పుడు మా శ్రీవాణి చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన నా జీవితాన్ని మలుపు తిప్పింది. అలాగే నా సాఫ్ట్వేర్ సైన్స్ జీవితాన్ని ఛాలెంజ్ కూడా చేసింది ఆ సంఘటన. ఇంతకీ ఏమిటంటే, మా శ్రీవాణి చిన్నప్పుడు చాలా అందంగా ఉండేది. అసలు చుట్టుపక్కల వాళ్ళందరూ వదిలేవారు కాదు. ప్రతి వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎత్తుకోవడం, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం, కాసేపు ఆడించుకుని తీసుకొచ్చేయడం. అలాగా ఒకసారి ఒకళ్ళు ఎవరో ఏదో పార్టీ ఉంది వాళ్ళ ఇంట్లోని, పాపని తీసుకెళ్తాం అని చెప్పి తీసుకెళ్లారు. బాగానే ఉంది. ఇంటికి వెనక్కి వచ్చేసరికి ఆరోగ్యం పాడైపోయింది. ఏడ్చేస్తోంది విపరీతంగా. అలాగే జలుబు దగ్గు అవన్నీ మొదలైపోయాయి. అయ్యో పాపం ఏదో చలిగాలికి జ్వరం వచ్చి ఉంటుందేమో అనుకున్నాం. ఆ రోజు రాత్రి పాపం చాలా ఇబ్బంది పడిపోయింది శ్రీవాణి. ఊపిరి ఆడడమే, ఊపిరి పీల్చుకోవడమే కష్టమైపోయింది. ముక్కంతా బ్లాక్ అయిపోయి ఇదంతా కఫం పట్టేసినట్టు అయిపోయింది. దాంతో హోమియోపతి మందులు వేసాం, తగ్గలేరు. పాపం రాత్రంతా ఎంత ఇబ్బంది పడిపోయిందో ఊపిరి పీల్చుకోవడానికి, ముక్కులన్నీ బ్లాక్ అయిపోయి. పక్క రోజు ఉదయమే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాం. తీసుకువెళ్తే వాళ్ళు అదేదో నెబులైజర్ లాంటిది. శ్రీవాణి ఏమో నేను చెప్పాను కదా సున్నితంగా ఉండేది. పాపం దాన్ని ఇలా అంటేనే దాని మొహం అంతా కందిపోయేది. మేము కూడా వద్దండి ఇవన్నీ అని చెప్తే చివరికైనా సరే అని చెప్పి ఏవో సిరప్పులు అవి రాసిచ్చారు. రాసిస్తే పాపం 2 రోజులు వాడాము. 2 రోజులు కూడా రాత్రి అసలు నిద్రపోలే, చాలా నరకయాతన అనుభవించింది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాం. ఆయన చూసి ఏం పర్వాలేదు అవే కంటిన్యూ చేయండి అన్నారు. ఇంకా 4 రోజులైంది, అసలు తగ్గట్లేదు. పాప చాలా ఇబ్బంది పడిపోతుంది, నీరసపడిపోతుంది, సరిగ్గా తింటలేదు. అప్పుడు ఇంకా ఆఫీస్కి లీవ్ పెట్టేసేసి ఇంట్లో కూర్చున్నాను. కూర్చుని ఏవో నేను సుశీల కలిసి నూనెలో హారతి కర్పూరాలు రాయడం, ఇలాంటి వంటింటి చిట్కాలు ఉంటాయి కదా, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. చేస్తూ ఉంటే ఏమైంది, మధ్యాహ్నం కాలింగ్ బెల్స్ అప్పుడైంది. తలుపు తీసి చూసేసరికి మా నాన్నగారు అమ్మగారు భీమవరం నుంచి చెప్పా పెట్టకుండా బెంగళూరు వచ్చేసారు. ఆశ్చర్యపోయాం మేమిద్దరం. ఎందుకంటే సామాన్యంగా వచ్చే ముందు ఒక 10 రోజుల ముందు నుంచి చెప్పేవారు, రిజర్వేషన్లు చేయడం, నేను వెళ్ళి రైల్వే స్టేషన్కి వాళ్ళని తీసుకురావడం, ఇదంతా మామూలే. ఈసారి చెప్పా పెట్టకుండా వచ్చేసారు. ఆనందమే కానీ ఆశ్చర్యం. ఆయన వెంటనే సూట్ కేసు అక్కడ పడేసి ముందు, శ్రీవాణికి ఎలా ఉందిరా అని అడిగారు. అంటే ఈయనకి ఎలా తెలిసిందిరా అనుకున్నాం. ఎందుకంటే మేము వాళ్ళకి చెప్పలేదు. ఏదో తగ్గిపోతుందిలే అది, దానంతట అదేని ఎందుకు వాళ్ళకి చెప్పి బాధ పెట్టడం అని. మా నాన్నగారికి శ్రీవాణికి బాగా అటాచ్మెంట్ ఉండేది. అసలు సుశీల్ ఏం చేసేది, సమ్మర్ హాలిడేస్ వచ్చినా, నవరాత్రులు వచ్చినా, ఏవొచ్చినా పిల్లల్ని తీసుకుని భీమవరం వెళ్ళిపోయేది. నాకు లీవ్ దొరక్కపోతే తను ఒక్కత్తి వెళ్ళిపోయేది. ఎందుకు అంటే వాళ్ళ శిక్షణలో పెరగాలండి, పెరిగితే వీళ్ళ జీవితాలు వేరే ఉంటాయి అని. అందుకే ఇప్పుడు శ్రీవాణి ఛానల్లో ఇన్ని పూజలు చేస్తుంది కదా, వీటిల్లో చాలా వరకు మేము నేర్పించినవి కాదు. వాళ్ళ తాతగారు ఒళ్ళో పడుకుని అలా చిన్నప్పుడు పూజ చేస్తుంటే నిద్రపోయేది. ఆటోమేటిక్గా వచ్చేసే షోడశోపచార పూజ అలాంటివన్నీను. అలా ఎన్నో స్తోత్రాలు వాళ్ళ తాతగారి దగ్గర విని నేర్చుకుంది. మేము బలవంతంగా నేర్పినవి కాదది. దానివల్ల శ్రీవాణికి వాళ్ళ తాతగారికి విపరీతమైన అనుబంధం చిన్నప్పటి నుంచి. ఈ లోపల మా నాన్నగారు వెళ్ళి గబగబా కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేసేసి శ్రీవాణి పడుకుని ఉన్న రూమ్లోకి వెళ్ళారు. సామాన్యంగా ఆయన ఎప్పుడైనా కనిపిస్తే అది మీద దూకేసి పట్టేసుకునేది, ఎందుకంటే ఆయన చేతుల్లో పెరిగింది శ్రీవాణి, బాగా అటాచ్మెంట్ వాళ్ళకి. అలాంటిది పాపం దానికి ఓపిక లేక ఆయన్ని చూసి నీరసంగా ఒక నవ్వు నవ్వి మళ్ళీ అలా పడుకునుంది. అసలు అలా శ్రీవాణిని ఎప్పుడు చూడలేదు, నాకే బాధేసింది. మా నాన్నగారు వెంటనే ఒక్క నిమిషం చూసి వెళ్ళి స్నానం చేసి వచ్చి పంచె కట్టుకుని శ్రీవాణిని తీసుకువెళ్ళి పూజా మందిరంలో కూర్చుని ఒళ్ళో పడుకోబెట్టుకున్నారు. అలా పడుకునుంది. అప్పుడు మా అమ్మగారిని అడిగా, ఏమిటి ఇలా సడన్గా వచ్చారు అంటే, ఏమీ లేదురా, నిన్న మధ్యాహ్నం ఆయనకి శ్రీవాణిని చూడాలి అని సంకల్పం కలిగింది బలంగా.
వెంటనే పద బయలుదేరదామని చెప్పి అప్పటికప్పుడు ఇంకా సామాన్లు అవన్నీ సర్దేసుకుని బయలుదేరిపోయాము. శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో జనరల్ కంపార్ట్మెంట్‌లో ఎక్కొచ్చాము అని చెప్పారు. మా నాన్నగారు శ్రీవాణిని ఒళ్ళో పడుకోబెట్టుకుని లలితా సహస్రనామం, ఖడ్గమాల అవన్నీ చేశారు. ఆ చేస్తున్నంత సేపు దాన్ని చూస్తే శ్రీవాణి పాపం బుర్రబుర్రలాడిపోతోంది. ఆయన ముఖంలో చూస్తే మాత్రం ఒక రకమైన పట్టుదల, దీక్ష, ఆవేదనతో అమ్మవారిని పిలుస్తున్నట్టుగా ఒక ఋషిత్వం కనిపించింది ఆ రోజు. ఆయన అలాగే అమ్మవారికి షోడశోపచార పూజ అవన్నీ చేశారు. చేసి ఆఖరణ ఇంకా తీర్థం ఇవ్వడానికి, అమ్మా శ్రీవాణి తీర్థం తీసుకుంటావా అని అడిగారు. మా పిల్లలిద్దరికీ తీర్థం అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి. వీళ్ళిద్దరూ కూడా నేను పూజ చేశాక తీర్థం అంటే పాక్కుంటూ వచ్చేసి ఒక 10 సార్లు 15 సార్లు అలా పట్టడం, తాగడం అవే చేసేవారు. చాలా ఆనందంగా ఉంటుంది ఇప్పుడు అవన్నీ తలుచుకుంటూ ఉంటే. అయితే ఆ రోజు తీర్థం తీసుకోమ్మా అంటే పాపం ఇలా కళ్ళు తెరిచింది, ఒక నవ్వు నవ్వి మళ్ళీ పడుకుంది. అప్పుడు ఒరేయ్ ఒక చెంచా తీసుకురారా అని చెప్పి అందులో ఆ ఉద్ధరణితో తీర్థం పోసి శ్రీవాణి నోట్లో పెట్టారు. నేను పక్కనే కూర్చుని ఉన్నా అండి స్పూన్ తీసుకొచ్చి. విచిత్రం అసలు, నమ్మశక్యం కాని విషయం ఏంటంటే అలా నోట్లోకి వెళ్ళింది ఆ తీర్థం అంతే. ఒక్కసారిగా ఇలా పైకి లేచింది శ్రీవాణి. ఆయన ఒళ్ళో పడుకుని ఉన్నది కాస్త. లేచి కక్కేసుకుంది. నేను ఆయన మీద ఎక్కడ కక్కేస్తుందో అని హఠాత్తుగా చేతులు 2 ఇలా పట్టా. పట్టేసరికి చేతిలో పచ్చ రంగు ఇంత జిగుట జిగటగా ఒక కఫన్లాగా పడిపోయింది. నేను వెంటనే బాత్రూంలోకి పరిగెత్తా చేతులు అవన్నీ కడుక్కోవడానికి. పరిగెత్తి బాత్రూంలో చేతులు కడుక్కుని వచ్చి అయ్య బాబోయ్ ఇప్పుడు ఈ వాంతులు ఇవన్నీ మొదలయ్యాయి ఏమిటిదంతా అనుకున్నా. విచిత్రం, నేను వెనక్కి వచ్చి చూసేసరికి నమ్మరు అసలు, నాకే నమ్మశక్యం కాలే. హాల్లో హాయిగా శ్రీవాణి ఆయన పరిగెత్తుకుంటూ ఆడుకుంటున్నారు. వాళ్ళిద్దరికీ ఒక ఆట ఉంది, చుట్టూ పరిగెత్తుకుంటూ ఆడుకునేవారు. ఆడుకుంటున్నారు. అది నీరసంగానే ఉంది కానీ పక్కపక్క నవ్వుతూ ఆయన చుట్టూ తిరుగుతుంది. ఆశ్చర్యం వేసింది నాకు అసలు. ఆ నోట్లో తీర్థం పోసేందుకు ముందుకి నేను చేతులు కడుక్కుని వచ్చి ఇప్పుడు చూడటానికి నాకు తెలిసి మ్యాక్సిమం 7-8 మినిట్స్ పట్టి ఉంటుంది అంతే, అంతకన్నా లేదు. ఆ 7-8 మినిట్స్లో శుభ్రంగా తయారైపోయింది శ్రీవాణి. ఏం మంత్రం వేశారు నాన్నగారు అని అడిగా. అంటే ఏం మంత్రం ఉందిరా, లలితా సహస్రనామం చదివాను, ఖడ్గమాలు చదివాను అంతేను, అమ్మవారు పలికింది అంతేరా అన్నారు. వెంటనే అయితే నేను రోజు ఒళ్ళో పడుకోబెట్టుకుని శ్రీవాణిని పూజ చేస్తున్నానండి, నాకు పలకలేదేమిటి అని అడిగాను. అంటే ఒరే ఎవరికైనా పలుకుతుందిరా, స్తోత్రంలో శక్తి ఎప్పుడూ ఉంటుంది, మనలో భక్తి ఉంటే అప్పుడు ఆ స్తోత్రం పనిచేస్తుంది అన్న. ఆ సంఘటన నన్ను చాలా ఆలోచింపజేసింది. ఎందుకంటే చెప్పాను కదా, నా జీవితం ఏదో సంధ్యావందనం లలితా సహస్రనామం చదివినా సరే ఒక టిపికల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీవితంలా ఉండేది. అలాగే ఒక రకమైన సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండేది, అది విపరీతంగా ఉండేది చదువుకునే రోజుల నుంచి. అలా ఆలోచిస్తూ కూర్చున్నా అసలు ఎలా తగ్గింది. నేను ఆలోచించిన పాసిబిలిటీ నోట్లో తీర్థం పోసినప్పుడు ఏదైనా పలమారి మొత్తం బయటకు వచ్చేసిందేమో అని, అది నేను చెప్పుకున్న రీజనింగ్. కానీ ఆలోచించి చూస్తే అప్పటికే 4-5 రోజుల్లో ఎన్నోసార్లు శ్రీవాణికి నోట్లో పాలు పోయడం, నోట్లో నీళ్లు పోయడం అలాంటివి ఎన్నో చేసాం. అలాంటప్పుడు ఎప్పుడో అప్పుడు జరిగి ఉండొచ్చుగా, ఇప్పుడే ఎందుకు జరగాలి లలితా సహస్రనామం చేశాక. కంప్యూటర్లో ఇఫ్ దెన్ ఎల్స్లు ఉంటాయి చూడండి, నా మైండ్లోనే పెద్ద సి ప్రోగ్రామ్ రాసేసుకున్నా. అవన్నీ ఆలోచించాక అప్పుడు అనిపించింది ఏమిటంటే మనం అనుకునే సైన్స్ కన్నా చాలా శక్తివంతమైనవి ప్రకృతిలో చాలా ఉన్నాయి. ఆ శక్తులు సృష్టించిన వాటినే సైన్స్ మనకు అర్థమయ్యేలా చెప్పడానికి తాపత్రయపడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదో గ్రావిటేషన్ గురించి సైన్స్ చెప్తే ఆ గ్రావిటేషన్ అనేది ప్రకృతిలో ఉన్న శక్తే, తర్వాత సైన్స్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. అవన్నీ ఆలోచిస్తూ ఉంటే అమ్మో మన జీవితాలన్నీ కూడా ఒక పెద్ద శక్తి యొక్క అధీనంలో ఉన్నాయి అని ఇప్పుడు అర్థమైంది. ఆసారి మా నాన్నగారు వెంటనే వెళ్ళిపోయారు వెనక్కి. సామాన్యంగా వాళ్ళు బెంగళూరు వస్తే ఒక 3-4 వారాలు ఉండేవారు. అలాంటిది ఒరేయ్ నాకు పని ఉందిరా, నేను శ్రీవాణి కోసమే వచ్చాను అని చెప్పి ఒక 3-4 రోజులు వెనక్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఉంటే ఆయన అడిగాను, నాన్నగారు లలితా సహస్రనామం మీరు అన్నారు కదా భక్తితో చదవరా అని, ఎలాగండి అలా చదవడము అన్నా. అంటే ఆయన వెంటనే అన్నారు, ఒరే కనెక్ట్ అయ్యి చదివితే అప్పుడు ఆ భక్తి వస్తుంది. కనెక్ట్ అవ్వడం ఎలాగండి అన్నా. నేను ఆలోచించి ఒక పని చేయరా, అరుణాం కరుణ దగ్గర మొదలుపెట్టి 34వ శ్లోకం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అని ఉంటుంది కదా, అక్కడ దాకా ఉన్న అర్థాలు తెలుసుకుంటే కనుక అప్పుడు మనస్సు దాని మీద నిలవడం మొదలు పెడుతుంది. ఆ నిలిస్తే కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్ట్ అయితే అప్పుడు భక్తితో చదవడం ఎలాగో నీకే తెలుస్తుంది అన్నారు. అని పాపం ఆయన అక్కడితో ఆగలే. ఇంటికి వెళ్ళిపోయాక ఈకే గారు ఎప్పుడో లలితా సహస్రనామం చెప్పారట. అందులో మా నాన్నగారు మొట్టమొదటి 40 శ్లోకాలకి అర్థాలు రాసుకున్నారు. ఆ నోట్స్ని పాపం కొరియర్లో పంపించారు వెంటనే ఇంటికి వెళ్ళగానే. ఇదిగో ఇదే ఆ నోట్స్, ఇప్పటికీ నా దగ్గర ఉంది చూడండి, ఎంత పాత నోట్స్. ఇదిగో మా నాన్నగారు ఆయన హ్యాండ్ రైటింగ్తో రాసిచ్చిన ఆస్తి, ఇది ఆస్తి చెప్పాలంటే. ఎందుకంటే లక్షలు వేలు అవన్నీ కరిగిపోతాయి 5 నిమిషాల్లో. ఇది తరగని ఆస్తి.
ఆ తర్వాత నేను మొత్తానికి కుస్తీ పట్టి ఆ 34 శ్లోకాల వరకు అర్థాలు తెలుసుకున్నా. ఆ తెలుసుకున్నాక నిజంగానే చేస్తూ ఉంటే అప్పుడు మనస్సు కనెక్ట్ అయ్యేది. అక్కడ దాకా కనెక్ట్ అయింది అంటే తర్వాత లలితా సహస్రనామం వేరే విధంగా సాగుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా కుదిరితే కనుక 34 దాకా అర్థాలు తెలుసుకోండి. మొత్తం 1000 నామాలకి తెలియాలంటే కష్టం. కానీ 34 శ్లోకాలు అంటే ఏవో 100 నామాల కన్నా తక్కువే కదా! అక్కడ దాకా అర్థం తెలుసుకుంటే మీ మనస్సు కనెక్ట్ అవ్వడం ప్రారంభిస్తుంది. అప్పుడు యాంత్రికంగా చేయకుండా అమ్మవారి మీద మనస్సు పెట్టి చేయడం మొదలుపెడతారు. లలితా సహస్రనామాలు మామూలువి కాదు. కానీ శ్రద్ధగా చెయ్యం మనం. ఆ శ్రద్ధ చిక్కితే కనుక అప్పుడు దేవత పలుకుతుంది. అందుకోసం ఈ వీడియో అంతా చెప్పడం. అలాగనే నాకిప్పుడు ఈ సంఘటనలన్నీ తలుచుకుంటూ ఉంటే అనిపిస్తుంది. ఎప్పుడో నేను కాలేజీలో ఉన్న రోజుల్లో అమ్మవారు నన్ను చివటం గీతమ్మ గారికి దగ్గర చేశారు. ఆ తరువాత అవసరమైనప్పుడు బెంగుళూరులో విజయేశ్వరి దేవి అని ఒక అమ్మవారి దగ్గరికి చేర్చి ఆ రకంగా మలుపు తిప్పారు. ఆ తర్వాత ఈ శ్రీవాణి సంఘటనతో లలితా సహస్రనామం మీద ఆసక్తి కలిగించారు. ఆ తర్వాత మా అబ్బాయి పుట్టిన సంఘటన, గాన్గాపూర్లో మా అమ్మగారికి జరిగిన సంఘటన, ఇలాంటి వాటిలన్నిటి వల్ల పచ్చిలౌకికంగా ఉన్న జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్ళించారు అమ్మవారు. అంటే ఒక మేడ ఎక్కడానికి వీటన్నిటిని నాకు మెట్లు కింద, సోపానాల కింద అందించారు అమ్మవారు. అప్పుడు అమ్మవారు అలా చెయ్యి పుచ్చుకుని నడిపిస్తున్నారు అని తెలియదు. అదొక అదృశ్య హస్తం అంతే. ఈరోజు అలాంటి సంఘటనలు గుర్తొస్తే ఆహా పక్కనే చెయ్యి పుచ్చుకుని అమ్మవారు నడిపించారు అని తలుచుకుంటే ఆనందమో బాధ వచ్చేస్తుంది. అంత చేసిన అమ్మవారికి ఎలా కృతజ్ఞత చెప్పగలను? నఖదీదితి సంచన్న నమజ్జన తమోగుణ అంటారు కదా, అలాగనే ఈ తల తీసుకువెళ్ళి ఆ పాదాలకి ఆంచడం ఒక్కటే నేను చేయగలిగే పని. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.